హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ బిర్యానీని చూపించబోతున్నాను. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. 100లో 99% పన్నీర్ని ఇష్టపడతారు. ఈ పన్నీర్తో చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. నేను ఈరోజు పన్నీర్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫార్చ్యూన్ బిర్యానీ రైస్ని అయితే తీసుకున్నాను. లేదంటే నార్మల్ రైస్తో కూడా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్‌న్నర బియ్యాన్ని అయితే తీసుకొని ఇలా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి నానబెట్టేసుకోవాలి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 100 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను. ఈ పన్నీర్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ఈ ఈజీ ప్రాసెస్ అనేది. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను షాలో ఫ్రై అయితే చేస్తున్నానండి. లేదంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 3-4 మినిట్స్ వరకు ఈ పన్నీర్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 3-4 మినిట్స్ తర్వాత పన్నీర్ అనేది కాస్త కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకా ఈ పన్నీర్ని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులను కూడా వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 2 యాలకులు, చెక్క, లవంగం, అలాగే స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులను కూడా వేస్తున్నానండి. చూడండి, ఈ మసాలా దినుసుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే వేస్తున్నాను. ఆనియన్ అనేది సాఫ్ట్ అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యారెట్ ముక్కల్ని అయితే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2-3 టమాటాలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు, క్యారెట్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూడండి, టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇంకా నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను. ఈ కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త సాఫ్ట్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత టమాటోలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అంత కారాన్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వేయలేదు కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. కారం అనేది మీ స్పైసీనెస్కి తగినట్టుగా తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకొని నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేస్తున్నానండి. మనం ముందుగానే ఆల్రెడీ మసాలా దినుసులు అయితే వేసుకున్నాం కాబట్టి కాస్త తక్కువగానే వేస్తున్నాను గరం మసాలా. మీకు ఇష్టమైతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయడం లేదు. చూడండి, ఈ స్పైసెస్ అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. ఇక్కడ మనం గ్లాస్‌న్నర బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నానండి. బియ్యాన్ని ఆల్రెడీ 30 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా ఏమీ పట్టవు. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి 1/2 గ్లాస్ వాటర్ అనేవి ఎక్కువగా పోస్తే సరిపోతుంది.
ఇంకా ఈ వాటర్ మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవడమే. ఇంకా ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పన్నీర్ని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదండి. చూడండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరే చూడండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ బిర్యానీ అనేది నాన్ వెజ్ బిర్యానీలతో ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. నాన్ వెజ్ తినని వారికి ఈ విధంగా పన్నీర్ బిర్యానీ చేసి పెట్టినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క మెతుకు కూడా వదల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. నేను చెప్పిన ఈ ఈజీ ప్రాసెస్ని ఫాలో చేసి తప్పకుండా ఈ పన్నీర్ బిర్యానీ ట్రై చేసి చూడండి. ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయాయి కాబట్టి చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పన్నీర్ బిర్యానీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తినేసారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.